నేను కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. నన్ను రాజేశ్వరి గారు జాయిన్ చేశారు. సెకండ్ లెవెల్ కంప్లీట్ చేశాను ఇప్పుడు. సార్ ఇంతకుముందు చాలా భయంతో ఉండేదాన్ని నేను. ఎవరితో ఏం మాట్లాడాలన్నా కొంచెం ఆలోచించుకొని దూరంగా ఉండేదాన్ని. ఇప్పుడు సత్యనిష్ట సమయాన జాయిన్ అయిన తర్వాత నేనుగా వెళ్ళి మాట్లాడుతున్నా. ఆలోచన విధానం మారింది. నేనే వెళ్ళి పలకరిస్తున్నాను. వాళ్ళు చాలా పాజిటివ్‌గా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సంతోషంగా. ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయాను, ఇలా అందరిలో ఎందుకు కలవలేకపోయానని బాధపడుతున్నాను నేనైతే. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ కూడా చాలా దగ్గరయ్యాయి నాకు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు. హ్మ్. ప్రతి విషయాన్ని కూడా చాలా లేజీగా ఉండేదాన్ని నేను. చేద్దాంలే, చూద్దాం అని చెప్పి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ప్రతి పని కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు నేను అది చేస్తున్నానండి. ఎప్పటినుంచో భగవద్గీత చదవాలని నాకు చాలా ఉండేది. ఈ సమయంలో స్టార్ట్ అయిన తర్వాత నేను భగవద్గీత పారాయణ స్టార్ట్ చేశాను గురువుగారు. చాలా పాజిటివ్‌గా ఉందండి నా చుట్టూ ఉన్న ప్రపంచం. అన్ని పనులు టైమ్ టు టైమ్ కంప్లీట్ అవుతున్నాయి. ఏది కావాలన్నా గాని నాకు నేను చేయగలుగుతున్నాను. అంతకుముందు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేనెందుకు చేయలేను అన్న ఆలోచనతో పూర్తి చేస్తున్నాను నేను. చేయగలుగుతున్నాను, చేస్తున్నాను. అదే గురువు. గుడ్. వండర్‌ఫుల్. హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాను. ఓకే. మేజర్ హెల్త్ ఇష్యూ ఉంది. దానికి ఇప్పుడైతే మెడిసిన్ కూడా ఏం అవసరం లేదు సార్. చాలా యాక్టివ్‌గా ఉంటున్నాను. చాలా బావుంది. అదొక ఇబ్బంది ఉందనేదే నాకు తెలియట్లేదు. చాలా హెల్తీగా ఉన్నాను నేను. చాలా యాక్టివ్‌గా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. గుడ్. థాంక్ యూ గురుగారు. ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్. థాంక్ యూ.